భోగి మంటలు వీధి చివరలో, ఆ వీధిలో ఉండే వాళ్ళందరి మధ్య సమష్టి తత్వం కలపడం కోసం సూర్యోదయానికంటే పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో ఆ మంటలలో సమష్టి తత్వాన్ని పెంచడం కోసమే మన పండుగలు. కానీ భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భోగి పండుగ అన్న వెంటనే మన కళ్ళ ముందు కొన్ని పద్ధతులు వెంటనే గుర్తుకు వస్తాయి. అదే భోగి పళ్ళు వేయటము అంటే పిల్లలకి, అలాగే భోగి మంటలు వేసుకోవటము. మరి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆవిడ కాలంలో చాలా రూపాలను ధరిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రేగిపళ్ళు ఏవైతే ఉంటాయో భోగి పళ్ళు అని అంటారు కదా, ఆ రేగి పళ్ళలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందట పుష్కలంగా. కాబట్టి ఆ రేగి పళ్ళను మాత్రమే ఉపయోగిస్తారు. భోగి పళ్ళు అనేటప్పటికీ పిల్లలకి ఆ భోగి పళ్ళని చక్కగా శిరస్సు మేయించి అలాగ వేస్తారు. వాటితో పాటు కొన్ని చెరుకు ముక్కలు కూడా కలుపుతారు, అలాగే బంతి పూల రేకులు కూడా కలుపుతూ ఉంటారు. అయితే ఈ రేగి పళ్ళు ఏవైతే ఉంటాయో వీటిని అర్కఫలం అని కూడా అంటారు. అంటే ఈ సమయంలో ఈ ఉత్తరాయణం ఏదైతే మొదలవుతుందో ఇప్పుడు సూర్యుని యొక్క ఆ కాంతి ప్రత్యేకంగా ఉంటుంది, అందులో ప్రత్యేకమైన శక్తి కూడా దాగి ఉంటుంది. ఈ అర్కఫలాలు అంటే రేగి పళ్ళు మాత్రమే ఈ సూర్య కాంతిని తమలో నిక్షిప్తం చేసుకుంటాయట, చాలా ఎక్కువగా నిక్షిప్తం చేసుకుంటాయట మిగతా పళ్ళతో మనం దాన్ని పోల్చుకుంటే. అందుకే రేగిపళ్ళు మాత్రమే వాటిని ఉపయోగిస్తారు తల మీద వేయటానికి. చాలా పళ్ళు ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం, కానీ ఈ అర్కఫలానికి అంత శక్తి ఉంది. సూర్యుని యొక్క ఆ రశ్మి, ఆ కాంతి దాన్ని, ఆ శక్తిని నిక్షిప్తం చేసుకుంటాయి ఈ పళ్ళు. కాబట్టి ఆ పళ్ళని అలా శిరస్సు పై భాగం నుంచి కిందకి పడిపోయేటట్టుగా వేస్తారు. ఇందులో ఇంకొక పరమార్థం కూడా ఉంటుంది. అదేంటి అంటే చిన్న పిల్లలు కదా, మరి వాళ్ళకి అనారోగ్యం ఉండవచ్చు, లేకపోతే తిన్నది సరిగ్గా అరగకుండా ఉండవచ్చు, ఇలా ఎన్నో దోషాలు ఉంటాయి. దోషాలు ఎందుకు ఉంటాయి అంటే గత జన్మ ఫలితాలు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిని కూడా పాపం చిన్న పిల్లలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇలా దాన్ని పీడ అని అంటూ ఉంటారు. మరి ఈ భోగి పళ్ళు అందుకే కొంత వయసు వచ్చేంత వరకు, ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పోయాలంటారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఉన్న పీడ, అంటే గత జన్మలో చేసుకున్న పాపాల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది కూడా పోవాలి అంటూ భగవంతుని యొక్క ఆశీర్వచనంలాగా ఈ రేగి పళ్ళను వేస్తారు. అలా వేసిన వెంటనే వాళ్ళకున్న పీడ తొలగిపోతుంది అని చెప్తారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ పళ్ళలోనే విశేషమైన శక్తి దాగి ఉంటుంది, అవి నిక్షిప్తం చేసుకుంటాయి కాబట్టి మంచిది అంటారు. ఇలా భోగి మంటలు కూడా మనం వేస్తూ ఉంటాం. దీనికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి భోగి మంటలు అన్నవి ఎందుకు వేస్తాం? కేవలం ఆ చలిని తరిమి కొట్టడానికా, లేకపోతే అందులో దాగి ఉన్న అంతరార్థం ఏమిటి తెలుసుకుందాం. భోగి మంటలు వీధి చివరలో, ఆ వీధిలో ఉండే వాళ్ళందరి మధ్య సమష్టి తత్వం కలపడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక విధానం. శనికి సంబంధించిన పుష్యమి నక్షత్ర ప్రభావం కారణంగా చంద్రుడు, శని, రవి, గురువు ఈ 4 గ్రహాల కలయిక నేపథ్యంలో దేహానికి రోగాలు రాకుండా ఉండే నిమిత్తమై ఇంటిలో మిగిలిపోయిన పనికిరాని నిరుపయోగకరమైన కట్టెలు వాటిని సేకరించి వీధి చివరలో భోగి మంటలు వేసి సూర్యోదయానికంటే పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో ఆ మంటలలో నెగళ్లలో చలి కాచుకోవడం కాదు సుమా, నీరు కాచి ఆ నీటితో స్నానం చేయాలి. నక్షత్రాల కాంతి అక్కడ ప్రతిఫలిస్తుంది. 2025 ఈ నేపథ్యంలో ఇవన్నీ కుదిరే పనులా? మీరు చెప్తారండి, మేము వింటామండి, భలేగా ఉంటాయండి అంటారేమో, కానీ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. అందరి మధ్యన ఒక సమష్టి తత్వాన్ని పెంచడం కోసమే మన పండుగలు, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. మన ప్రతి పండగ వెనక శాస్త్రీయమైనటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి విజ్ఞానం ఉంది. భోగి మంటలలో చలి కాచుకునే కంటే పూర్వం శరీరం అంతా కూడా నువ్వుల నూనెతో అలదుకోవాలి. పుష్యమాసంలో శని పుష్యమి నక్షత్రానికి సంబంధించిన ఆధిపత్యం గల ఆ నక్షత్ర సమీపంలో చంద్ర సంచారం ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. పగటి కాలం తక్కువ, రాత్రి ఎక్కువ అయినందువల్ల లోన ఉన్న వేడి బయటికి వచ్చే ప్రయత్నం చేయడంతో చర్మం పగుళ్ళు తీరుతుంది. ల్యూకోడెర్మా వంటి చర్మ వ్యాధులు వస్తాయి. గజ్జి, తామర, లేక ఇంకా ఏమైనా ఆయాసం, శ్లేష్మం ఇలాంటి వ్యాధులన్నీ ప్రబలే కాలం ఇదే. సొరియాసిస్ కూడా ఇప్పుడే పెరుగుతుంది.
ఇవి రాకుండా దేహమంతా నువ్వుల నూనె అలదుకొని ఆ కట్టెల మంట వద్ద కాచుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇది భోగి మంటల వెనుక ఉండే అంతరార్థం. స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకొని నూతన వస్త్రాలు ధరించి పెద్దలకు నమస్కరించి బియ్యం పిండి కారంతో చేసే పదార్థాలు స్వీకరించి అలా గాలికి శరీరం తగిలే విధంగా, ఎండకి గాలి సోకే విధంగా గాలిపటాలు, వీధిలో సయ్యాటలు, హరిదాసులు, రంగవల్లికలు, ముఖ్యంగా గంగిరెద్దులు. మనం గంగిరెద్దుల్లాగా మారిపోతున్నామా? గంగిరెద్దులను పూజిస్తున్నామా? తెలుసుకుందాం. శాస్త్రబద్ధంగా సంక్రాంతిని నిర్వహించుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.